ఇలాంటి రియాక్షన్స్ చూడడానికే కదా మనం చిన్న చిన్న సర్ప్రైజెస్ ప్లాన్ చేస్తుంటాం మన ఫ్రెండ్స్ కోసం. ఏదో నేను సర్ప్రైజ్ ఇచ్చినందుకు వాడు ఆ రియాక్షన్ ఇవ్వట్లేదు. నన్ను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ రియాక్షన్ అయితే ఇచ్చాడు. వాడు నా ఫ్రెండ్ సందీప్ గైస్. ఆల్రెడీ నా బర్త్డే వ్లాగ్లో అయితే ఉన్నాడు కదా. సో ఈ వీడియోలో అయితే వాడి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చూడబోతున్నారు. నేను టీనా ఇద్దరం వెళ్ళామన్నమాట వాడికి సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి. నేను వీడు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ గైస్. అంటే చైల్డ్హుడ్ బెస్టీ. నాకున్న ఏకైక మేల్ బెస్ట్ ఫ్రెండ్ వీడు ఒక్కడే. అండ్ మేము స్కూల్ లైఫ్ నుంచి ఇప్పటివరకు కలిసే ఉన్నాము. ఈ సమాజం ఎప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అస్సలు యాక్సెప్ట్ చేయదు. అండ్ మాకు కూడా సమాజంతో ఎలాంటి పని లేదు. ఎందుకంటే సమాజం మనం ఎలా ఉన్నా మనం జడ్జ్ చేస్తుంది. అండ్ మనం మన లిమిట్స్ క్రాస్ కాకుండా ఏ ఫ్రెండ్షిప్ నన్నా పెడితే ఆ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఎవర్ లాస్టింగ్గా ఉంటుంది. అండ్ నా వెల్ విషర్లో సందీప్ కూడా ఒకడు. ఇంకా వాడి కోసం గిఫ్ట్ తీసుకొని అయితే వెళ్తున్నాను. వాడి కళ్ళలో ఈ హ్యాపీనెస్ చూడడానికే నేను చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం అనుకోండి. వాడు నన్ను చూసినాక ఇచ్చిన రియాక్షన్కి ఓ మై గాడ్ అదంతా వర్తిత్ అనిపించింది అనమాట. నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నేను రానని అనుకున్నాడంట. ఎందుకంటే నేను సందీప్ టామ్ అండ్ జెర్రీ గైస్ ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటామన్నమాట. ఏదైనా కాన్వర్జేషన్ మాటలతో స్టార్ట్ అయింది అనుకో లాస్ట్కి అది గొడవతోటే ఎండ్ అవుతుంది. ఊకనే ఏదో ఒక దాంట్లో ఫైట్ అవుతూనే ఉంటుంది. ఆల్రెడీ మా ఇద్దరు డిస్టర్బెన్స్ నడుస్తూనే ఉంది. అందుకే రానని అనుకున్నాడంట. కానీ వాడి బర్త్డేకి నేను వెళ్ళకపోవడం అంటే అది ఇంపాసిబుల్. ఎంత బిజీగా ఉన్నా మ్యాక్సిమం ట్రై అయితే చేస్తాను వాడి బర్త్డేకి కేక్ కటింగ్ అయితే చేయించడానికి. ఇది మేము ఇంటర్ నుంచి చేస్తున్నాం గైస్. ఏదో ఇప్పుడే స్టార్ట్ చేసామని కాదు. ఎందుకంటే స్కూల్ లైఫ్లో అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి అంత తెలియదు. బట్ ఇంటర్ నుంచి నేను నా బర్త్డేకి వాడు కంపల్సరీ ఎంత బిజీగా ఉన్నా కేక్ కటింగ్ చేయిస్తాడు. వాడి బర్త్డేకి నేను ఎంత బిజీగా ఉన్నా నేను కూడా కేక్ కటింగ్ అయితే చేయిస్తాను. ఇంకా మాకు జాబ్స్ వచ్చినప్పటి నుంచి అయితే గిఫ్ట్ ఇచ్చుకోవడం కూడా స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా వాడి కోసం కేక్ అయితే తీసుకొని వచ్చేసిన. అండ్ వాడు ఎంత నాటీయో నేను కూడా అంతే నాటీ వాడి దగ్గర ఉన్నప్పుడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట నేను వెళ్ళినప్పుడు. ఇంకా అందుకే ఎక్కువసేపు అయితే లేను. వెళ్ళి కేక్ కట్ చేయించేసి వచ్చేసాను అనమాట. అప్పటికే నైట్ అయిపోయింది అని చెప్పేసి. అండ్ సందీప్ వాళ్ళ ఫ్యామిలీ అందరికీ నేను తెలుసు గైస్. అండ్ నా ఫ్యామిలీ అందరికీ సందీప్ తెలుసు. అలాంటి అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట వీడు. ఇంకా నేను వెళ్ళగానే అందరు నాకు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారంటే ఏదో ఇంటి అమ్మాయి వస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు సందీప్కి చెల్లెలు లేరనమాట. ఇంకా నన్ను ఒక సిస్టర్ లాగా ఒక బిడ్డలాగా వాళ్ళ డాడీ కానీ వాళ్ళ మమ్మీ కానీ వచ్చినావా బేటా అని చెప్పేసి అంత ప్రేమగా చూసుకుంటారు నాకు. ఇంకా కమింగ్ టు సందీప్ గైస్, నేను ఎప్పుడు వాడి గురించి ఏ బ్లాగ్లో అంత మాట్లాడలేదు. బట్ సందీప్ లాంటి ఫ్రెండ్ ఉండడం ఒక అమ్మాయిగా నాకు చాలా గర్వంగా ఉంది అండ్ అదృష్టంగా ఫీల్ అవుతున్నా నేను. ఎందుకంటే ఇలాంటి అబ్బాయిలు చాలా రేర్గా ఉంటారు. ఎందుకంటే అమ్మాయి ఒక అబ్బాయితో కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది అని అంటే అబ్బాయి క్యారెక్టర్ అక్కడే అర్థమవుతుంది. అండ్ ఇలాంటి బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో ఉండాలని అయితే నేను కోరుకుంటున్నా. ఇంకా ఫైనల్లీ గిఫ్ట్ అయితే ఇచ్చాను అనమాట. ఇంకా నేను వాడు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటా లేదా అని చెప్పేసి అలా నాటీగా చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఈజ్ మై కంఫర్ట్ జోన్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంకా అలానే కలిసే ఉన్నాం కదా గైస్. ఇప్పుడు ఏదో ఇలా ఉంటున్నామని కాదు. అప్పుడు మా చిన్నప్పటి నుంచి ఉన్న బాండింగ్ అలాంటిది మా ఇద్దరికి. ఇంకా గిఫ్ట్ చూసినాక మన రియాక్షన్ అయితే చేసేసేయండి. నేను ఏం గిఫ్ట్ ఇచ్చాను అనుకుంటున్నారు మీరు కూడా గెస్ అయితే చేసేసేయండి. సిల్వర్ చైన్ అయితే గిఫ్ట్ చేశాను గైస్. నేను ఏదో అనుకున్నాను బట్ ఏదో జరిగింది. ఎప్పుడు అంతే కదా, మనం ఒకటి అనుకుంటే ఒకటైతే అవుతుంది. ఇంకోటి ఇద్దాం అనుకున్నాను బట్ ఇదైతే ఇచ్చాను ఫైనల్లీ. ఆ తర్వాత ఇద్దరం ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఫోటోషూట్ అవుతుంది. సో వాళ్ళ ఫాదర్ సందీప్ వాళ్ళ ఫాదర్ ఏమంటుండే ఒకసారి వినండి. డామినేట్ ఏంది బిడ్డ, మంచిగా ఉన్నావు బిడ్డ అంటుండే వాళ్ళ ఫాదర్. అలా ఉంటుంది అనమాట, బిడ్డ అనేసి మాట్లాడతారు. హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినందుకు. ఓకే గైస్, బై.